శ్రీకాంత్ కొడుకు రోషన్, మెగా రోషన్ ఛాంపియన్ మూవీ చూసాం. అందరూ కలిసి ఒక మంచి సినిమా తీయాలి, కలెక్టివ్ ఫంక్షన్తో వచ్చినటువంటి సినిమా. ఆ నేటివిటీని పలికించడం తెర మీద అనేది కొంచెం డిఫికల్ట్ వ్యవహారం. ఈ అంశాలన్నీ చెప్పటానికి ఆయన ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వలేదు అనిపించింది. కానీ ఆ రెండు పాత్రల్ని డిజైన్ చేయడంలోనే ఒక చిన్న తడబాటు. సినిమాకి ఆయన మోటివ్గా తీసుకున్నటువంటి పాయింట్ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు డైరెక్టర్. భరద్వాజ్ గారు ఛాంపియన్ మూవీ చూసాం. శ్రీకాంత్ కొడుకు రోషన్, మెగా రోషన్ అండ్ వైజయంతి మూవీస్ బ్యానరు. వైజయంతి మాత్రమే కాదండి, అంటే స్వప్న సినిమాస్ అదే స్వప్న సినిమాస్ అన్నారు. కానీ అదే చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో, ఈ ప్రాజెక్ట్లో. అవును, అంటే జమినీ కిరణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆనంది ఆర్ట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా ఉన్నాయి. అంటే అందరూ కలిసి ఒక మంచి సినిమా తీయాలి అనేటువంటి ఒక కలెక్టివ్ ఫంక్షన్తో వచ్చినటువంటి సినిమా. అందుకని మేకింగ్ సైడ్ ఎక్కడా రాజీ పడలేదు. మీకు విజువల్ గ్రాండియర్ ఉంది సినిమాలో. అంటే ఇది చరిత్రకి సంబంధించిన కథ. అంటే మనం పీరియాడికల్ డ్రామా అంటున్నాం, లేకపోతే హిస్టారికల్ అంటున్నాం, ఏ పేరుతో చెప్పినా కానీ ఇది చారిత్రాత్మకమైనటువంటి కల్పన. ఈ సినిమాలు చేసేటప్పుడు ఆ నేటివిటీని పలికించడం తెర మీద అనేది కొంచెం డిఫికల్ట్ వ్యవహారం. దాన్ని పలికించగలిగారు. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడ్డారు వాళ్ళు ప్రొడక్షన్ వైపు నుంచి. అంటే దర్శకుడు ఏం కోరితే అది ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్ అద్వైతం అనేటువంటి డైరెక్టర్ గారు ఏం కోరినా మేము చేయటానికి సిద్ధమని నిర్మాతలు అందరూ ముందుకొచ్చిన సందర్భంగా ఆ విజువల్ గ్రాండియర్ కనిపించింది తెర మీద. టోటల్గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరాకి సంబంధించి చాలా టెక్నికల్గా సినిమా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఒక చరిత్రలోకి వెళుతున్న సందర్భంలో 3-4 ప్రధానమైనటువంటి ఎమోషన్స్ మీద సినిమా నడపాలనుకున్నాడు ఆయన దర్శకుడు. అందులో ఒక ప్రజాయుద్ధానికి సంబంధించిన సందర్భాన్ని, అలాగే చరిత్రకు సంబంధించి అంటే నిజాం స్టేట్, అప్పటి నిజాం స్టేట్కి కొత్తగా ఏర్పడినటువంటి యూనియన్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణను ఇన్వాల్వ్ చేస్తూ ఆపరేషన్ పోలో నేపథ్యంలో జరిగేటువంటి కథ. బైరాన్పల్లి అనగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాటంలో ఆ ఊరి నుంచి జరిగినటువంటి కంట్రిబ్యూషను, ఇవన్నీ ఉన్నాయి ఆ సినిమాలో. కానీ ఇక్కడ చిన్న తడబాటు జరిగింది. అంటే ఈ అంశాలన్నీ చెప్పటానికి ఆయన ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వలేదు అనిపించింది. హీరో క్యారెక్టర్ మీదే శ్రద్ధ పెరగాలి. నిజానికి ఇలాంటి సినిమాల్లో ఇవన్నీ చెబుతూనే హీరో క్యారెక్టర్ని సెంటర్లో నిలబెట్టాలి. అలా కాకుండా ప్రతి సన్నివేశంలోనూ ఇంకెవరో ఎలివేట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అది హీరో క్యారెక్టర్ మీద ఆడియన్స్ దృష్టిని పక్కకి నడిపిస్తుంది. అంటే కమర్షియల్ సినిమా ఇలాంటి వీటితో చేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం రూటెడ్గా క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవాలి. అక్కడ పెర్ఫార్మెన్స్ వైజ్ రోషన్ చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించాడు. హీరోయిన్ వైపు నుంచి కూడా హీరోయిన్ కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆవిడ. కానీ ఆ రెండు పాత్రల్ని డిజైన్ చేయడంలోనే ఒక చిన్న తడబాటు. అంటే లక్ష్య సిద్ధి ఉంది, అతనికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ వైపు తను డ్రైవ్ అవ్వాలనేటువంటి తపన ఉంటుంది. దాంతోపాటు అప్పటికప్పుడు తనకు ఎదురైనటువంటి సన్నివేశంలో ఒక పాజిటివ్ మూడ్లో వెళ్ళాలి అనేటువంటి తపన ఉంటుంది. అంటే కష్టం తెలిసిన మనిషిగా ఆ క్యారెక్టర్ని నడిపి ఎవరైనా సఫరర్స్ ఉంటే వాళ్ళ వైపు నిలబడాలి అనేటువంటి ఒక స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిటు బాగుంది, అక్కడ వరకు ఓకే. కానీ ఈ సన్నివేశాలు కల్పించేటప్పుడు ఈ పాత్రని ఎలా సెంటర్లో నిలబెట్టాలి అనేది ఒక కసరత్తే. అది కొంచెం తడబాటుకు గురైంది. అందుకని మీకు కొన్ని సన్నివేశాల్లో సడన్గా అతను పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది జరగకూడదు. అది ఆ తడబాటు ఎందుకు జరిగింది అనేది ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి ఆయన. అలాగే తను చెప్పదలుచుకున్న విషయాల్లో కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి.
పర్టికులర్గా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రారంభానికి కావలసిన నేపథ్యం వాటిని ఇంకొంచెం బలంగా చెప్పుండొచ్చు. రజాకారులు, కాసిం రజ్వీ ఆ వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి డిస్కస్ చేస్తే బాగుండేది. కానీ ఇది లవ్ ట్రాక్ ఉంది కదా, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలంటే ఇంకో సినిమా జోనర్ అయిపోద్ది అది. అక్కర్లేదు. అంటే సినిమాలో చాలా అన్వాంటెడ్ సీన్స్ చాలా వచ్చేసినాయి. అవి కాకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంకొంచెం చిక్కగా చెప్పుంటే బాగుండేది. అంటే ఒక ప్రజాయుద్ధ నేపథ్యంలో ఒక ప్రేమ కథని చెప్పాలనుకున్నాడు ఆయన. ఒక సపరేట్ లక్ష్యం ఉన్నటువంటి హీరో అనుకోకుండా ఒక ప్రజా పోరాటంలో ఇరుక్కుని అక్కడ ఒక లవ్ ట్రాక్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాడు అనేదే పాయింట్. ఈ 3 ఎలిమెంట్స్ని బాగానే తీసుకున్నాడు. కానీ ఒక ఎలిమెంట్ని చాలా బలంగా చెప్పాడు. లక్ష్య సిద్ధికి సంబంధించిన వ్యవహారం బాగా చెప్పాడు. కానీ ఈ ప్రజాయుద్ధానికి సంబంధించి ఈ ప్రేమ ట్రాక్కి సంబంధించినటువంటి వ్యవహారాలని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో నడపటంలో తగినటువంటి కసరత్తు జరగల స్క్రిప్ట్లో. అందుకని మీకు ప్రభావవంతంగా కనిపించదు లవ్ ట్రాక్. అదేదో అలా వెడుతుంది, కానీ నిజానికి అక్కడ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్కడ ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఇంకొంచెం శ్రద్ధ పెట్టి, అంటే జనాలకి కనెక్ట్ అయినటువంటి ఏ ప్రేమ కథ విఫలమైపోలేదు చరిత్రలో. మనం దేవదాస్ నుంచి చూసుకుంటే ప్రతి ప్రేమ కథ, గీతాంజలి వరకు ప్రతి ప్రేమ కథకి ప్రజలు ఆదరణ ఉంది. జనాలు ఫీల్ అవ్వాలి. అంటే థియేటర్లో ఈ ప్రేమ కథకి సంబంధించినటువంటి ఒక అనుభూతిని క్రియేట్ చేయగలగాలి డైరెక్టర్. అక్కడ తడబాటు గనక జరిగితే సినిమా ఫలితం మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే డైరెక్టర్కి దొరికింది. దొరికినటువంటి అవకాశాన్ని ఆయన ఇంకొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఉంటే తెలుగు ఆడియన్స్కి ఒక అద్భుతమైన సినిమా దొరికిండేది. కానీ విజువల్ గ్రాండియర్ వలన ఈ లోపాలు పెద్దగా కనిపించవు సినిమాలో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది శ్రీకాంత్? అది హీరో పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. అంటే ఈ సినిమా కథని నమ్మారు ఆర్టిస్టులు అందరూ. నమ్మి ఇది తమ జీవితాలకు ఒక టర్నింగ్గా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క ఆర్టిస్టు అనుకున్నాడు. అనుకుని ఇది డెఫినెట్గా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది అనే కాన్ఫిడెన్స్తో నటించినట్లుగా కనిపించారు అందరూ, ప్రతి క్యారెక్టర్. అలాగే చాలా గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు వచ్చినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా, తను దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది నటనా రంగం నుంచి నిష్క్రమించి. ఆయన వచ్చిన తర్వాత ప్రతి సన్నివేశంలోనూ చాలా గంభీరంగాను, ఊరి పెద్దగా మాత్రమే కాకుండా ఒక పోరాట కేంద్రంగా చాలా గంభీరంగాను ఆ పాత్రని తెర మీద ఆయన ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. అలాగే ఆయనకు జోడీగా అర్చన గారిని తీసుకోవడం కూడా చాలా సముచితమైన నిర్ణయం. వాళ్ళిద్దరూ సినిమాని నిలబెట్టారు ఒక రకంగా. ఇకపోతే ఈ జరిగినటువంటి, అంటే ఇతర అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం వలన చెప్పాల్సిన విషయం పక్కకు వెళ్ళిపోతుంది అనటానికి ఇదొక ఈ సినిమా ఉదాహరణ. అంటే స్క్రీన్ ప్లే డిజైనింగ్లో కొంచెం కాన్షియస్గా వ్యవహరించి ఉంటే బాగుండేది. అలాగే సినిమాకి ఆయన మోటివ్గా తీసుకున్నటువంటి పాయింట్ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు డైరెక్టర్. మ్యూజిక్ ఇవన్నీ మనం మాట్లాడుతుంటే మ్యూజిక్ గురించి మాట్లాడాలి కదా అనిపించింది నాకు. ఎందుకు మిక్కీ జే మేయర్ అద్భుతమైన ఫీల్ కలిగించగలిగాడు. ఆ పాట ఒకటే, గిరిగిర పాట ఒకటే కాదండి, బ్యాక్గ్రౌండ్ స్కోరు మొదట్లో వచ్చేటువంటి ఒక సాంగ్ ఉంది. అవును, ఏది కొంచెం ఆ పాత వెస్ట్రన్ అప్పటి యూరోపియన్ స్టైల్లో వెళ్ళేటువంటి పాట ఒకటి ఉంది. అది కూడా మిక్కీ జే మేయర్ అవటం వల్లనే ఆ ఫీల్ దక్కింది ఆడియన్స్కి. తన ముద్ర కనిపించింది. ఆ ముద్ర కనిపించేలాగా సంగీతం అందించడం అనేది, అతన్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా కరెక్ట్గా జరిగినటువంటి పని అది. అలాగే రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి సంగీతము, అలాగే కొన్ని ఒక 2-3 కెమెరా సాంగ్స్ ఉన్నాయి. ఆ కెమెరా సాంగ్స్ కూడా చాలా బాగా నడిపాడు ఆయన. అంటే ఆడియన్స్ని మ్యూజికల్గా కనెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది సినిమాలో. ప్రతి ప్రేమ కథకి ఒక బలమైనటువంటి సంగీతపు బంధం ఉండాలి. దాన్ని అల్లటంలో మిక్కీ జే మేయర్ డైరెక్టర్ గారికి చాలా సహకారం అందించాడు. అది ఆయన వైపు నుంచి. అలాగే మిగిలిన అన్ని క్రాఫ్ట్స్ నుంచి మంచి కంట్రిబ్యూషన్ దొరికింది. అందుకనే మీకు థియేటర్లో ఎక్కడ అంటే ఆడియన్స్ ఎక్కడా కూడా విజువల్గా ఇబ్బంది పడరు.
విజువల్గాను ఏ విధంగానూ ఇబ్బంది పడరు. కాకపోతే థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చూసామని చెప్పి ఆలోచించుకునేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి. దానికి ఖచ్చితంగా ఆ కథని డిజైన్ చేసి తెర మీద ఇలా చూపించాలి అని ఎవరైతే అనుకున్నారో వారిదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందుకని ఇంత లెవెల్స్ ఇంత స్కేల్లో మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, ఇంకొంచెం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవి రెండూ గనక జరిగి ఉంటే ఇంకొక లోటు కూడా తీర్చుండేవాళ్ళు వీళ్ళు. అంటే తెలంగాణ సినిమా, తెలంగాణ చరిత్ర తెర మీద ప్రతిఫలించలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శకి ఇది అద్భుతమైన సమాధానం అయి ఉండేది ఇవన్నీ చేసుంటాయి. ఓకే, బైరాన్పల్లి ఇన్సిడెంట్లు దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి, చాలా గ్రంథాలు వచ్చాయి. అలాగే సుందరయ్య గారి తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు అనేటువంటి గ్రంథంలో కూడా దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. రజాకార్ సినిమా కూడా వచ్చింది కదా, ఇదే అంశం. రజాకార్ కూడా, అది రజాకార్ ఫైల్స్ వేరు. అదొక ప్రోగ్రాంలో భాగంగా వచ్చినటువంటి సినిమా. ఓకే ఓకే. దీన్ని అంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలిమెంట్గా తీసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మీద ఒక అద్భుతమైన సినిమా వచ్చింది తెలుగులో గతంలో, మా భూమి అనే పేరుతో నరసింహరావు గారు చేశారు. కొంచెం ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేసుంటే బాగుండేది. ఓకే, ఆ పోరాట ఆత్మని అలాగే ఈ ప్రేమ కథని, ఈ ప్రేమ కథని కనెక్ట్ చేయటం అనేది ప్రధానం, కీలకం. అక్కడ కొంచెం ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యే లెవెల్కి వెళ్ళాలి. అది వెళ్ళి ఒక ప్రజాయుద్ధంలో ప్రేమ కథ అనే ఒక ఫీల్ని ఆడియన్స్లో కలిగించగలిగి ఉంటే వాళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్సెస్కి ఒక అర్థం దక్కేది. చాలా అతను అన్ని షేడ్స్ని చాలా బాగా పలికించగలిగాడు. చాలా వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. అలాగే ప్రతి సందర్భంలోనూ తన్ని తాను తెలుసుకునేటువంటి ఒక డ్రైవ్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అది చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. రెండో సినిమా అని అనిపించలేదు, చాలా అనుభవం ఉన్నటువంటి నటుడుగానే కనిపించాడు అన్ని విధాలుగాను. మూడో సినిమా అనుకుంటేది, ఇది మూడో సినిమా. కానీ నటుడిగా తను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రోషన్కి ఇది నటుడిగా ఉపయోగపడే సినిమా. ఓకే, అతను అంటే తెలుగు తెరకి ఒక మంచి నటుడు ఉన్నాడు, ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో గనక అతన్ని అప్రోచ్ అయితే ఆ స్క్రిప్ట్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి సమర్థత ఉంది అతనికి అనే అభిప్రాయాన్ని అయితే కలిగించగలిగాడు ఇండస్ట్రీకి. ఓకే, థ్యాంక్ యూ. ఆ మేరకు అతని సక్సెస్. ఓకే, ప్రొడక్షన్ వైపు వాళ్ళు సినిమా వాళ్ళకి ఎలా ఉండాలనిపించిందో ప్రొడ్యూసర్లకి అది తెర మీద పలికించడం కోసం వాళ్ళు పడాల్సిన కష్టం వాళ్ళు పడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నమ్మారు, ఒక జెన్యూన్ అటెంప్ట్గా నమ్మారు. ప్రతి ఒక్కరూ ఆ కంట్రిబ్యూషన్ అందించారు. కాకపోతే ఇంకొంచెం రైటింగ్ సైడ్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే ఇది చాలా అద్భుతమైన సినిమా అయి ఉండేది. ఓకే, అయినప్పటికీ ఇది ఒక మంచి సినిమాగానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.